వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం తినవచ్చా, ఎటువంటి పొరపాటులు చేయకూడదో తెలుసుకుందామా? దేవతలకు నైవేద్యం అందించేటప్పుడు ప్రజలు కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే నైవేద్యంగా పెట్టిన పదార్థాలను మనం తినవచ్చా, తింటే ఎప్పుడు తినాలి, ఇటువంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యం అనేది భగవంతుడికి సమర్పించే ఆహారం. ఈ పవిత్రమైన ఆహారాన్ని హిందువులు భక్తితో, నిర్మలమైన మనస్సుతో తయారు చేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం వెనుక అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. భగవంతుడిపై కృతజ్ఞతాభావంతో చాలామంది నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఆ సమయంలో ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని కోరుతారు. నైవేద్యం అనేది పూజ లేదా ఆరాధనలో ముఖ్యమైన భాగం. దీన్ని పరిశుభ్రంగా తయారు చేస్తారు. దానిని దేవునికి సమర్పించిన తరువాత సరైన ఆచారాలు, మర్యాదలతో నడుచుకోవాలి. నైవేద్యం అందించేటప్పుడు ప్రజలు కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే నైవేద్యంగా పెట్టిన పదార్థాలను మనం తినవచ్చా, తింటే ఎప్పుడు తినాలి వంటివి చాలామందికి తెలియవు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సాత్విక ఆహారం స్వచ్ఛమైనది, ఆరోగ్యకరమైనది, ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైనది. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా జంతు ఉత్పత్తులు ఉండవు. ఉల్లిపాయలు మాంసం వంటి వాటిని అశుద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సు, శరీరానికి భంగం కలిగిస్తాయి. కాబట్టి దేవతలకు నైవేద్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే దేవుళ్లకు సమర్పించాలి. లడ్డు, కీర్, తీపి పాలు, పండ్లు, కూరగాయలు సాత్విక ఆహారానికి కొన్ని ఉదాహరణలు. అయితే పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలు చీకటి, తడిగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి. కాబట్టి వాటిని కూడా నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం తయారు చేయటానికి మరియు వడ్డించటానికి ఉపయోగించే పాత్రలు కొత్తవి అయి ఉండాలి లేదా శుభ్రంగా ఉంచుకోవాలి. అవి రోజు వాడేవిగా ఉండకూడదు. కొత్త పాత్రల ద్వారా దేవతలపై గౌరవం, భక్తి తెలియజేయవచ్చు. పాత్రలు కూడా మట్టి, రాగి, ఇత్తడి, వెండి వంటి సహజ పదార్థాలతో తయారై ఉండాలి. నైవేద్యాన్ని నేలపై కాకుండా ఏదైనా శుభ్రమైన వస్త్రం లేదా చిన్న బల్ల మీద పెట్టాలి. దీనివల్ల నైవేద్యం కలుషితం కాదు. అలాగే కీటకాలు కూడా ముట్టవు. నైవేద్యం దేవతలకు పూర్తి విశ్వాసం, ప్రేమతో సమర్పించాలి. సమర్పించే ముందు దీనిని రుచి చూడకూడదు. ఇలాంటి పనులు దేవతల పట్ల అనుమానం లేదా గౌరవాన్ని సూచిస్తాయి. నైవేద్యం తాజా, శుభ్రమైన పదార్థాలతో తయారు చేయాలి. దేవతల ఇష్టానుసారం మసాలా దినుసులను సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు కొంతమంది దేవుళ్ళు తీపి ఆహారాన్ని ఇష్టపడతారు, మరికొందరు కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. నైవేద్యం పెట్టిన వెంటనే తీయకూడదు లేదా తినకూడదు. ఇది దేవతల పట్ల అసహనం లేదా మొరటుతనాన్ని చూపుతుంది. నైవేద్యం కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు దేవతల ముందు ఉంచాలి. తద్వారా దేవుళ్ళు వాటిని ప్రశాంతంగా ఆస్వాదిస్తారు. తరువాత నైవేద్యం తిరిగి మనం తీసుకోవచ్చు, తినవచ్చు లేదా ప్రసాదంగా అందరికీ పంచిపెట్టవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.